ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులు బాధితుల విచారణ మొదలుపెట్టింది సిట్. ఇప్పటికే కొందరు బాధితులను ప్రశ్నించింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ను అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనేటువంటి ఆరోపణలున్నాయి. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను సాక్షిగా వచ్చి వివరాలు ఇవ్వాలని జూబ్లీహిల్స్ ఏసీపీ కోరారు. పోలీసుల సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు ఉదయం 11 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును మరింత లోతుగా విచారించేందుకు సిట్ ప్రణాళికలు రూపొందించింది. ట్యాపింగ్ బాధితుల్లో కొందరిని ఆయన ముందుంచే ముఖాముఖి మాట్లాడించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సుమారు 600 మంది బాధితుల జాబితాను సిట్ సిద్ధం చేసింది. ఫోన్ ట్యాపింగ్ తో వారు ఇబ్బందులకు గురైన తీరును వివరించి దానిపై ప్రభాకర్ రావు ఏం చెప్తారనే విషయాన్ని నమోదు చేయనున్నట్టుగా సమాచారం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితుల రిమాండ్ ఈ రోజుతో ముగియనుంది. ఈ కేసుకు సంబంధించి 7 నిందితులను కోర్టులో హాజరుపరచనుంది సిట్. ఈ కేసులో రాజ్కేశిరెడ్డి, చాణక్య, శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, దిలీప్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరి రిమాండ్ పొడిగించాలని కోర్టులో సిట్ పిటిషన్ వేయనుంది. మరొకవైపు లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు రాజ్కేశిరెడ్డి బెయిల్ పిటిషన్పై ఈ రోజు ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో A1 గా ఉన్నారు రాజ్కేశిరెడ్డి. నేడు కీలక శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయంలో రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి హస్తినకు బయలుదేరి వెళ్తారు. ఇవాళ రేపు ఢిల్లీలోనే ఉంటారు. పలు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మంత్రి లోకేష్. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సున్నితంగా క్లాస్ పీకారు. సీనియర్ మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు సీఎం. ఒకవైపు కోర్టులో కేసులుండగా స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడడం ఎందుకని ప్రశ్నించారు. ఓ మంత్రి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా సీఎం రేవంత్ రెడ్డి వినిపించుకోలేదు. సమావేశాన్ని గతంలో కంటే భిన్నంగా లీడ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చింది. చెప్పినట్టే రైతు భరోసా నిధులు విడుదల చేసింది సర్కార్. ఎకరాలతో సంబంధం లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వనుంది. 9 రోజుల్లో 9,000 కోట్ల నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చింది. 1,49,00,000 ఎకరాలకు రైతు భరోసా వర్తించనుండగా 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం అందనుంది. ఎన్ని ఇబ్బందులున్నా రైతులకు అండగా ఉంటామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం తమపై రుణభారాన్ని మోపినా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. తాము ఫామ్ హౌస్ లో ఉండడం లేదని 18 నెలలుగా జనంలోనే ఉన్నామని అన్నారు ఆయన. 10 ఏళ్లు తామే అధికారంలో ఉంటామన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పాటైన 3-4 నెలల్లో 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో మరే రాష్ట్రానికి లేదన్నారు భట్టి విక్రమార్క. ఆ ఘనత కేవలం తెలంగాణలోని ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను రెండోసారి విచారించారు ఏసీబీ అధికారులు. ఉదయం నుంచి కేటీఆర్ ను ప్రశ్నించిన అధికారులు సెల్ ఫోన్ ను సీజ్ చేసేందుకు యత్నించారు. సెల్ ఫోన్ తేలేదని కేటీఆర్ చెప్పారు. ఈ కార్ రేస్ సమయంలో వాడినటువంటి సెల్ ఫోన్ ను సబ్మిట్ చేయాలని అధికారులు కోరారు. ఫోన్ తో పాటు ల్యాప్టాప్ ఇవ్వాలని కేటీఆర్ కు చెప్పినట్టుగా సమాచారం. అయితే తనపై 14 కేసులు కాదు 1,400 కేసులు పెట్టినా భయపడేది లేదంటున్నారు కేటీఆర్. జైల్లో పెడితే పెట్టండి, 15 రోజులు పోయేస్తా అంటూ అధికారులకు చెప్పానన్నారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతుందని అన్నారు మంత్రి పొంగులేటి. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏం లేదని చెప్పారు ఆయన. విచారణ తర్వాత నివేదికల ప్రకారమే చర్యలుంటాయని తెలిపారు పొంగులేటి. విశాఖలో యోగాంధ్ర నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కు వెళ్లారు చంద్రబాబు. అక్కడ అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఏర్పాటు చేసిన వేదికను పరిశీలించారు. చంద్రబాబు వెంట మంత్రులు, అధికారులు కూడా ఉన్నారు. వేదికను పరిశీలించిన తర్వాత విశాఖలోని నోవోటల్ కు వెళ్లారు. అక్కడే యోగాంధ్ర నిర్వహణపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హెలికాప్టర్లో సాంకేతిక సమస్య రావడంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దయింది. ఏపీ సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు తరచుగా వాడే హెలికాప్టర్నే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర పర్యటనకు కూడా కేటాయించారు. తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు ఆ హెలికాప్టర్ ఎక్కారు పీయూష్ గోయల్. ఆయన ఎక్కగానే సాంకేతిక లోపం బయటపడింది. దీంతో కృష్ణపట్నం పర్యటనను రద్దు చేస్తున్నారు పీయూష్ గోయల్. వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ హెలికాప్టర్ వినియోగించడంపై నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా వంటి ముఖ్య అంశాలపై మంత్రులతో చర్చించినట్టుగా సమాచారం. సమావేశం తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేశారు సీఎం. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మంత్రుల వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపాయి. దీనిపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు నేతలు. మంత్రులను కట్టడి చేయాలని కోరారు. మరొకవైపు మంత్రుల తీరును ఇప్పటికే పీసీసీ చీఫ్ తప్పుపట్టారు. సీఎం రేవంత్ ను కలిసిన మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రులు మాట్లాడడంపై అభ్యంతరం తెలిపారు. కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియా ఎదుట మాట్లాడడం సరికాదని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను తూతూ మంత్రంగా కాకుండా ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చేతకాకే ఎన్నికలు ఆలస్యం చేశారని విమర్శించారు ఆయన. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కిషన్ రెడ్డి. బీజేపీ కార్పొరేటర్ల ధర్నాలపై సీరియస్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు ఆయన. హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రం నుంచి రూపాయి కూడా తీసుకోకుండా హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు పొన్నం. మాజీ మంత్రి హరీష్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఏసీబీ విచారణ నుంచి వచ్చినటువంటి కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడుతున్న సమయంలోనే హరీష్ వెళ్లిపోయారు. కిమ్స్ హాస్పిటల్లో హరీష్ రావుకు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం. హరీష్ రావును పరామర్శించడానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కిమ్స్ కొచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్టు వారెంట్ జారీ చేసింది మచిలీపట్నం కోర్టు. 2019లో టీడీపీ కార్యకర్త చందు, శ్రీహర్షపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్షిగా పేర్ని నాని ఉన్నారు. విచారణకు రావాలని చాలాసార్లు కోరింది న్యాయస్థానం. అయినా సరే పేర్ని నాని హాజరు కాకపోవడంతో కోర్టు సీరియస్ అయింది. తదుపరి విచారణకు పేర్ని నానిని హాజరుపరచాలని ఆదేశించింది. విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రేపు వైఎస్ జగన్ సత్తెనపల్లి టూర్ కు అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ నేతలు పోలీసులు కోరారు. అయితే టూర్ పూర్తి వివరాలు తమకు రాలేదని, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని అనుమతి ఇవ్వడం లేదని జిల్లా ఎస్పీ ప్రకటించారు. తాము అడిగిన పత్రాలిస్తే అనుమతి ఇవ్వడంపై పరిశీలిస్తామన్నారు. గతంలో జరిగినటువంటి ఘటనల దృష్ట్యానే పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు పల్నాడు జిల్లా పోలీసులు. ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి సర్వే జరుగుతోంది. ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సర్వే చేస్తోంది ప్రభుత్వం. ఈ కేవైసీ నమోదుతో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది ప్రభుత్వం. లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులున్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. దీంతో అనర్హులకు జారీ చేసిన రేషన్ కార్డులను రద్దు చేసే పనిలో ఉంది ఏపీ సర్కార్. సర్వే ఆధారంగా బోగస్ కార్డులను గుర్తిస్తున్నారు అధికారులు.
వైసీపీ హయాంలో పల్నాడు ప్రాంతంలో పిడుగురాళ్ల వద్ద 50 ఎకరాల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టామన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. 540 కోట్లతో 70% పనులు పూర్తి చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదని ఆరోపించారు. స్థానిక శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు సంవత్సరం నుంచి కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. 6 నెలల్లో మెడికల్ కాలేజ్ ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు కాసు మహేష్ రెడ్డి. కాలేజ్ ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. విజయవాడ కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా చెన్నుపోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్ గా గెలిచి టీడీపీకి మద్దతిచ్చిన శ్రీదేవి వైస్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. కౌన్సిల్లో మొత్తం 29 సీట్లుంటే అందులో టీడీపీ, వైసీపీకి చెరొక 14 ఓట్లున్నాయి. ఒకరు ఇండిపెండెంట్ ఉన్నారు. ఇండిపెండెంట్ మద్దతు ఇవ్వడంతో టీడీపీ బలం 15కు చేరుకుంది. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఓటుతో టీడీపీ బలం 16కు చేరడంతో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ పరమైంది. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. నిర్మాణం చేస్తున్న సమయంలో అధికారులు కళ్లు మూసుకుని తిరుగుతుంటారా అని నిలదీసింది. కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారని, ఈలోగా అక్కడ భవన నిర్మాణం పూర్తవుతుందని తెలిపింది. ప్రాంతాల వారీగా అధికారులున్నా అక్రమ నిర్మాణాలు ఎలా వెలుస్తున్నాయంది హైకోర్టు. పన్ను వసూలు చేసేటప్పుడు మాత్రం అందులో ఉన్న వివరాలు తెలుస్తాయని చెప్తుంది. శేర్లింగంపల్లి గుట్టలపేటలో ఒక భవన నిర్మాణదారుడి పిటిషన్పై విచారించింది హైకోర్టు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పై నిర్ణయం తీసుకునే వరకు యథాతథ స్థితిని విధించినటువంటి న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. శ్రీశైలంలో అక్రమంగా మద్యం అమ్ముతుండగా పట్టుకున్నారు పోలీసులు. ఆర్టీసీ బస్ పార్కింగ్ చేసే ప్రాంతంలో లిక్కర్ అమ్ముతున్నట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేశారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్నటువంటి మద్యం స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలం క్షేత్ర పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. దేశంలో 15 ఏళ్ల తర్వాత చేపట్టబోయే జనగణనకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది మొత్తంగా 16వ స్వాతంత్రానంతరం చేపట్టబోయే 8వ జనగణన అని పేర్కొన్నారు. 2 దశల్లో జరగబోయే జనగణన 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి కానుంది. ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేపడుతున్నారు. ఇందుకోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుంది. ప్రభుత్వం వెల్లడించే పోర్టల్లో, యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటును కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అస్వస్థతకు గురైన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్గంగారాం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఉదర సంబంధిత సమస్యతో ఆమె హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు వైద్యులు. ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నారని చెప్పారు. గంగారాం హాస్పిటల్లోని సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యుల బృందం సోనియాకు చికిత్స అందిస్తోంది. సోనియా గాంధీ హాస్పిటల్లో చేరడం ఈ నెలలో ఇది 2వసారి. ఈ నెల 7వ తేదీ కూడా ఆమె స్వల్ప అస్వస్థతకు కారణంగా ఆసుపత్రిలో చేరారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో 119 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. రక్త సంబంధికుల డీఎన్ఏ శాంపిళ్లతో మృతుల డీఎన్ఏను సరిపోల్చి చూస్తున్నారు. సరిపోలిన సందర్భాల్లో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు అధికారులు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని కూడా ఆయన 2 పిల్లల డీఎన్ఏ శాంపిల్స్ ద్వారా నిర్ధారించారు. ఇప్పటి వరకు 119 మృతదేహాలకు సంబంధించిన డీఎన్ఏ శాంపిల్స్ బంధువుల డీఎన్ఏతో మ్యాచ్ అయ్యాయి. ఇక కొన్ని డీఎన్ఏ శాంపిల్స్ లో డూప్లికేషన్ ఉంది. అందువల్ల మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఆయనకు నివాళులర్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
రాజ్కోట్లోని రూపానీ ఇంటికి వెళ్లి పార్థివ దేహం దగ్గర పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పలకరించి ధైర్యం చెప్పారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించారు విజయ్ రూపానీ. ఆయన ఇద్దరు పిల్లలు ఇచ్చినటువంటి DNA శాంపిల్స్ ఆధారంగా మృతదేహాన్ని గుర్తించారు అధికారులు. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. గుజరాత్ నుంచి చార్టెడ్ విమానంలో విజయ్ రూపానీ పార్థివ దేహాన్ని రాజ్కోట్లోకి స్వగృహానికి తీసుకెళ్లారు. అక్కడ కొన్ని గంటల పాటు ఉంచారు. రూపానీ ఇంటికి వెళ్లిన అమిత్ షా, గుజరాత్ గవర్నర్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో పాటు పలువురు నేతలు కూడా నివాళులర్పించారు. రాజ్కోట్లో విజయ్ రూపానీ పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలను గుజరాత్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది. పోలీసులు తుపాకులతో సెల్యూట్ చేశారు. రూపానీ అంత్యక్రియలకు కూడా అమిత్ షా హాజరయ్యారు. ముంబైలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నవీ ముంబైలో ఒక రోడ్డు సగం కుంగిపోయింది. రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటన నవీ ముంబైలోని వాషి ప్లాజా కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గర జరిగింది. ఈ రోడ్డు ఎప్పుడూ రద్దీగా కనిపిస్తుంది. కమర్షియల్ కాంప్లెక్స్ కావడంతో రోడ్డుకు ఒకవైపు వరుసగా వాహనాలను పార్క్ చేస్తూ ఉంటారు. అయితే ఉన్నట్టుండి రోడ్డు సగభాగం కుంగిపోయింది. దీంతో అక్కడ పార్క్ చేసినటువంటి వాహనాలన్నీ పడిపోయాయి. ముంబైలో భారీ వర్షాలు పడతాయని ముందుగానే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అంచనా మేరకే వర్షాలు దంచుకొట్టాయి. వచ్చే 24 గంటల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు వరకు ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంటుందని చెప్పింది. ముంబైలోని కొలాబా అబ్జర్వేటరీలో 24 గంటల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అలాగే శాంతాక్రూజ్ లో గత 24 గంటల్లో 86 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ముంబైతో పాటు తానే, పాల్ఘర్ కు కూడా ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు. అలాగే హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని కూడా వెనక్కి మళ్లించారు పైలట్. భారత ప్రధాని నరేంద్ర మోడీ కెనడాలో పర్యటిస్తున్నారు. ఇవాళ జరిగేటువంటి G7 దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ప్రపంచంలోని 7 ప్రధాన పారిశ్రామిక దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఆయా దేశాలతో సన్నిహిత సంబంధాలను మరింత దృఢతరం చేయడమే మోడీ లక్ష్యం. దీనిలో భాగంగా ఉన్నటువంటి కూటమి సభ్య దేశాల ప్రధాన నేతలతో సమావేశమవుతున్నారు ప్రధాని. భారత్తో పట్టాలు తప్పినటువంటి తమ సంబంధాలను ట్రాక్ పైకి తెచ్చేందుకు కెనడా ప్రధాని కార్నీ ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంతో స్నేహ సంబంధాలు కొనసాగించడమే మేలని కార్నీ కల్పిస్తున్నారు. అయితే అక్కడి విపక్షాలు మాత్రం ప్రధాని నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భారత ప్రధాని మోడీ 2 రోజుల సైప్రస్ పర్యటన విజయవంతమైంది. 2 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ ప్రధాని సైప్రస్ లో పర్యటించడం ఇదే తొలిసారి. భారత్ సైప్రస్ల మధ్య వాణిజ్యం, టెక్నాలజీ పెట్టుబడులతో పాటు సాంస్కృతిక సహకారంపై చర్చలు జరిగాయి. మధ్య ప్రాచ్యం, యూరప్ లో జరుగుతున్నటువంటి ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు మోడీ. యుద్ధాలకు ఇది సమయం కాదని అన్నారాయన. భారత్ ప్రధాని సైప్రస్ పర్యటనతో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ముందస్తుగానే వచ్చినటువంటి రుతుపవనాలు మందగించడంతో బుక్కపోత పెరిగింది. వరుసగా వారం రోజులు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మధ్యలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఇప్పుడు రుతుపవనాల్లో తిరిగి వేగం పెరిగింది. బంగాళాఖాతంలో ఆవర్తనం ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీతో పాటుగా తెలంగాణలోని పలు ప్రాంతాలను అలర్ట్ చేసింది. ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నిన్న తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురిసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. 93,040 రూపాయలకు అమ్ముడవుతోంది. మరొకవైపు వెండి కిలోకు 100 రూపాయలు తగ్గడంతో 1,19,800 రూపాయలు పలుకుతోంది.